అసలు మీకు సమాచారం ఎలా తెలిసింది అక్కడ లీక్ అయినట్టు బంటలు వచ్చినట్టు? మాకు మేమే చేసుకున్నాం. వాళ్ళు ఏం చెప్పలే, వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోతే ఈ టైంకి ఎక్కడే ఉన్నామండి మేము. అలా వెళ్ళిపోతుంది మొత్తం. మా అపాయమో కాదో మాకు అర్థం కావట్లేదు. ఏం అర్థం అవుతుంది? మనం ఏం చూసేవాళ్ళు ఏమన్నా మన పక్క నుండి అర్థం అవుతుంది. సరే మేము సరే చూసి ఒక్కొక్క గంటన్నరకి ఎవరికేం అనుమానం అవుతుంది కదా, ఆ రిగ్గు పక్కకి వెళ్ళి చూసాం. రిగ్గు పక్కకి వెళ్ళి చూస్తే మా ప్రమాదకరంగా ఉంటుంది, భయం ఆందోళనగా వెళ్ళిపోతుంది. తూర్పు గాలి మీద కిందకి వెళ్ళిపోతుంది. ఇది అయిపోతుంది, ఏదో పెద్ద ప్రమాదం కదా అని చెప్పి మేము ఇంకా తినక 1 గంటన్నరకి కొంతమంది తిన్నారు, కొంతమంది తినలేదు. పల్లెటూరులో అయితే తింటారు, టౌన్లో తినేరు అనుకోండి. బయలుదేరేసాం. ఎవరు బంధువులు ఉంటే బంధువులకి ఆ కళ్యాణ మండపం మంగనూరు ఉన్నాయి, మా కళ్యాణ మండపాలకు వెళ్ళిపోయారు అనుకోండి. తర్వాత అనౌన్స్మెంట్ వచ్చింది ఈ బయలుదేరేటప్పుడు. లక్కవరం సచివాలయం నుంచి అనౌన్స్మెంట్ వచ్చింది, గ్రామ ప్రజలంతా అప్రమత్తం తప్పుకుండి, గ్యాస్ లీక్ అవుతుంది, అగ్గిపుల్ల ఇక్కడి అని చెప్పారు. అప్పటికి బయలుదేరేసాం. మేము బయలుదేరి మా పొలాల్లో దాక్కున్నాం వెళ్ళి. అంటే తర్వాత చూసి వెళ్దాం బంధువులు. ఆ టైంలో పరిస్థితి ఎలా ఉంది? బయట ఆక్సిజన్ గాలి ఆందోళన, కళ్ళు వేడి వచ్చేసినాయి. అదో వాసన, శ్వాస ఆడక పట్టినట్టుగా ఉంది. కళ్ళు కొంచెం తేడాగా కొంచెం పొడి మారినట్టు దురదలు అవి ఉన్నాయి. అవి మేము పట్టించుకోలేదండి. ఇంకా మేము పల్లెటూరు వెళ్ళాం కదా, వెళ్ళిపోయాం. వెళ్ళిపోతే పొలాన్ని దాక్కున్నాం. దాకుందులోకి మరి ఎవరు వచ్చి ఫైర్ చేశారో బడే ఏమో సౌండ్ వచ్చింది. మరి 2-3 బాంబులు వేసారో ఏమయ్యారో మాకు తెలీదు. అక్కడి నుంచి ఫైర్ మొదలెట్టింది. ఇంకా బాబు ఇదేదో చాలా గందరగోళం అని చెప్పి అప్పుడు చుట్టాల ఇంటికి వెళ్ళామండి. అప్పుడు వరకు వెళ్ళలేదు కూడా, పొలాన్ని దాక్కున్నాం.